ఆకాశవాణి హర్ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. అతిథి డాక్టర్ గోవింద సురేంద్ర గారు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావల సాయి గిరీష్. तिरंगा हर घर तिरंगा घर घर तिरंगा रथ घर. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన జాతీయ పతాకం కేవలం 3 రంగులతో కూడిన ఒక జెండా మాత్రమే కాదు. ఇది భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ప్రతీక, దేశ ప్రజల ఐక్యతకు చిహ్నం. జాతీయ పతాకం పట్ల గౌరవాన్ని పెంపొందించడంతో పాటు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకం రూపకల్పన, పరిణామక్రమం, పింగళి వెంకయ్య గారి సేవలు, చారిత్రక నేపథ్యం వంటి వివరాలు మనకు అందించేందుకు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గోవింద్ సురేంద్ర గారు, అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం, ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నెల్లూరు జిల్లా, గూడూరు నుంచి. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను విందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ముందుగా మీకు ఆకాశవాణి శ్రోతలకు అందరికీ ధన్యవాదాలు మరియు నమస్కారం. సార్, కార్యక్రమంలో ముందుగా హర్ ఘర్ తిరంగా ఈ కార్యక్రమం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి? ఈ కార్యక్రమం ఎందుకు ప్రారంభించబడిందంటారు? హర్ ఘర్ తిరంగా, ఇంటింటికి మూవెన్నెల జెండా అనేది భారతదేశ స్వాతంత్ర రజోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భారత ప్రభుత్వం 2022 నుంచి ప్రారంభించిన ఒక చారిత్రక ప్రచారం. దీని ప్రకారం ప్రతి పౌరుడు తమ ఇళ్లపై, వారి నివాస గృహాలు కానీ, వాళ్ళ ఆఫీసు కానీ, దుకాణాలపైన కానీ జాతీయ జెండాను ఎగరవేయడం ద్వారా దేశం పట్ల తమకున్న భక్తిని, విశ్వాసాన్ని చాటుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఎందుకు ఈ ఇళ్లపైన జెండాలు ఎగరవేయడము అంటే, గతంలో జెండాను అధికారికంగా సమావేశాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే కొంతమంది వ్యక్తులు మాత్రమే ఎగరవేసే కార్యక్రమం ఉండేది. అయితే రాను రాను జెండా ప్రాధాన్యత, దేశం యొక్క భక్తిభావము, దేశం పట్ల అభిమానంతో ప్రజల్లో ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం మొదలైంది సార్. దీని చారిత్రక నేపథ్యం, మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం అంటే 3 రంగులు. ఇది కేవలం ఒక వస్త్రం కాదు, అలాగని ఒక పేపరు కాదు. ఇది మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు మరియు మన భారతదేశ సార్వభౌమత్యానికి ప్రతీక. దీనిని మన తెలుగువాడైన పింగళి వెంకయ్య గారు 6వ దశలో, మన జెండాను తయారు చేసే దశలో, ఒక 6వ దశలో పింగళి వెంకయ్య గారు నమూనాను సమర్పిస్తే మన గాంధీజీ గారు దానిని ఆమోదించి కొద్ది చిన్న మార్పులతో ఇప్పుడు జాతీయ జెండాను మనకు అందించారు. తర్వాత కాలంలో రాజ్యాంగ పరిషత్తు దాన్ని ఆమోదించడము, ఆ ఫ్లాగ్ కోడ్ నిబంధనలు సవరణ చేయడము. అంటే ఈ కొన్ని నిబంధనలు, జెండాను ఎగరేసే సందర్భంలో ఎటువంటి వస్తువులు, అంటే అది వస్త్రంతో చేసేదా, పాలిస్టరా లేదా పేపరా, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. తర్వాత ఏ సమయంలో జెండాను ఆవిష్కరించవచ్చు, రాత్రే పగులు, ఈ తేడాలు. తర్వాత మనము ఆ జెండాను ఎగరవేసే దాంట్లో వ్యక్తిగత బంధం, అంటే ప్రతి ఒక్కరికి జెండా పట్ల గల మమకారం, దాని ద్వారా భారతదేశం పట్ల గల మన అంకిత భావం, భావోద్వేగం, జాతీయతా భావం, ఇవన్నీ పెంపొందించడానికి అవకాశం కల్పిస్తారు. అలాగే దేశభక్తిని మేల్కొల్పడంలో కూడా ఈ జెండా యొక్క పాత్ర చాలా గొప్పది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ఈ జెండా ఆవిష్కరణలోనే మనకు అర్థమవుతుంది. అలాగే జాతీయ ఐక్యతను, మనమంతా భారతీయులము అనే ఒక ఐక్యతను చాటడంలో ముందుంటుంది. జెండాను చూసినా, జెండా పండుగలో, జెండా ఉత్సవాల్లో మనం పాల్గొన్నా మనకు జాతీయ ఐక్యతను ఏ విధంగా చాటాలనేది ప్రతి ఒక్క భారతీయునికి, భారతదేశంలో నివసించే పౌరునికి జాతీయ జెండా ప్రాధాన్యత అర్థమయ్యే విధంగా మన కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9 నుండి ఆగస్టు 17 వరకు హర్ ఘర్ తిరంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇది దీనికున్న చారిత్రక నేపథ్యం.
సార్, భారత జాతీయ పతాకం రూపకల్పన ఎలా జరిగింది? దాని యొక్క పరిణామ క్రమం వివరిస్తారా? సార్, భారతదేశము పుణ్యభూమి. జాతీయ పతాకం రూపకల్పనకు మనము పరిణామ క్రమాన్ని గన విశ్లేషిస్తే, ఈ జెండా అనేది మనకు ఆధునిక భారతదేశంలోనే రాలేదు. ముఖ్యంగా ఇతర దేశాల కన్నా మన భారతదేశంలో జెండాకు మనకు భారతీయులకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఈ జెండా అనేది పురాణాలలో, ఇతిహాసాలలో, దేవాలయాలలో కూడా జెండా అంటే ధ్వజం. ఈ ధ్వజానికి ప్రాధాన్యత ఉంది. ఎలాగంటే మనము పాత మూవీస్లో కానీ ఇతిహాసాల్లో మనం చదివేటప్పుడు యుద్ధాల్లో కానీ ఒక రాజు ఇంకొక రాజు మధ్య సంధి సంప్రదింపులు జరిగేటప్పుడు వారి వారి గుర్తులకు తగ్గట్టు వారి వెనక ఒక పతాకము అనేది ఉంటుంది. ఆ పతాకాన్ని ఆ రాజ్యం యొక్క రాజు గుర్తుగా భావించి ఆ పతాకానికి వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అలాగే మనకు భారతదేశంలో ఉన్న దేవాలయాల్లో కూడా ధ్వజము అని ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజము ఎందుకు అంటే ఆ ఆలయంలో జరిగే ఉత్సవాలు కానీ దేవాలయంలో ఉండే విగ్రహానికి ఆ దేవునికి ప్రతినిధిగా ఒక ధ్వజాన్ని ప్రచారం, ఇప్పుడంటే ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి కార్యక్రమానికి విశేష ప్రచారం లభిస్తుంది. కానీ పూర్వకాలంలో ఈ ధ్వజమే ఒక ప్రచారకర్తగా ధ్వజాన్ని అధిరోహించడము, ఆరోహించడం అనేది జరిగేది. అలాగే ధ్వజస్తంభానికి కూడా ప్రాధాన్యత ఉంది. మనము పురాణాలు గన చూస్తే గరుడ, ఆంజనేయ, విశ్వక్సేనుడు ఈ ప్రతిమలన్నీ కూడా పథకాలుగా రూపొందించి యుద్ధాలలో, శాంతి సమావేశాల్లో ధ్వజం పైన ప్రతిమలను రూపొందించి ఏదైనా కార్యక్రమం ప్రారంభించేవాళ్ళు. అంతటి ప్రాముఖ్యత గల ధ్వజ స్తంభము, ధ్వజానికి రాను రాను అది ఒక పతాకంగా మారి అలాగే జెండాగా మారింది. ఇది ఆధునిక భారతదేశానికి అన్వయిస్తే ఈ జెండా రూపకల్పన అనేది ముఖ్యంగా 6 దశల్లో జెండా రూపకల్పన జరిగింది. ఇలా ఒక జెండాకున్న ప్రాధాన్యతను మన భారతీయ తత్వంతో మనం క్రమంగా వస్తూ భారతదేశం బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో భాగమై వారి కింద బానిస సంఖ్యలతో బతుకుతున్న మన భారతీయులకు ఈ దశలు 6 దశల్లో 1906 నుంచి ఈ జెండా ప్రాధాన్యత అనేది మనకు బాగా అర్థమైంది. ఎందుకంటే అంతకుముందు మన భారతదేశంలో విదేశీయులు వచ్చినప్పుడు ప్రతి చోట వారు నౌకల్లో వచ్చినప్పుడు కానీ సముద్రాల్లో వారి నౌకలు, వారి ఓడలను గుర్తించడానికి వాళ్ళు జెండాను ఉపయోగించేవాళ్ళు. అలాగా జెండాలు ఉపయోగించే దాంట్లో మన భారతదేశానికి కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనం బ్రిటిష్ వారి పట్ల తిరుగుబాటు ధోరణి స్టార్ట్ అయ్యిందో 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయులందరికీ జాతీయ ఐక్యత ఎప్పుడైతే వచ్చిందో అది వందే మాతర ఉద్యమంతో స్టార్ట్ అయితే అప్పటి నుంచి మనకు జెండా ప్రాముఖ్యత అనేది బాగా అవగాహన వచ్చి 1906 ఆగస్టు 6వ తేదీన కోల్కతాలోని పారసీ బంగ్లాలో బగాన్ స్క్వేర్ అనే ఒక చోట మొట్టమొదటిసారిగా జెండాను మన భారతీయులు ఎగరవేసి ఆ జెండాకు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు అడ్డు పట్టాలుగా ఉండే ఒక నమూనాను స్వీకరించి దానిపైన తామర పువ్వులు, దేవనాగరి లిపిలో వందే మాతరం అనే ఒక లిపి, తర్వాత ఎరుపు రంగులో సూర్యుడు మరియు నెలవంక గుర్తులను అమర్చినారు. అది మొదటి దశ. తర్వాత రెండవ దశకు వచ్చేసరికి 1907లో మేడం కామా గారు జెండాను పారిస్లో విప్లవకారుల బృందం వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జెండాను రూపొందించి మేడం బికాజీ కామా ఆధ్వర్యంలో 1907లో జర్మనీలో అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ సమావేశాల్లో ఆమె ద్వారా ఈ జెండాను ఎగరవేశారు. అంటే ఇది రెండవ దశ. 1907లో విదేశాలలో మొట్టమొదటిసారిగా మన భారతీయ జెండా ఎగరవేసిన సంఘటన ఇదే. మొదటి జెండాను పోలి ఉండే ఈ జెండా పైన నారింజ రంగు మాత్రం మారింది. మిగతా
తామర పువ్వు 7 నక్షత్రాలను సూచిస్తూ 1907లో మేడం కామా గారి ఆధ్వర్యంలో ఇది 2వ దశ జెండాగా ఉంది. తర్వాత 3వ దశలో మన హోమ్ రూల్ ఉద్యమం బాగా ఉధృతంగా జరిగేటప్పుడు లోకమాన్య తిలక్ గారు, అనీ బెసెంట్ గారు జాతీయ జెండా ఉండాలి మన ఉద్యమానికి అని తలచి బ్రిటిష్ వారి గుర్తైన యూనియన్ జాక్ను మన జెండా పైన ముద్రించి మిగతా అంత పాత జెండాలు లాగా ఆ నమూనా లాగానే స్వీకరించి వాళ్ళు హోమ్ రూల్ ఉద్యమాన్ని ఆ జెండా ద్వారా జరిపారు. ఇది 3వ దశ. తర్వాత 4వ దశ 1921లో మొదటిసారిగా రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య గారు ఎరుపు, ఆకుపచ్చ ఈ రంగులు రెండింటిని తీసుకొని ఎరుపు హిందువులకు చిహ్నంగా, ఆకుపచ్చ ముస్లింలకు చిహ్నంగా ఒక నమూనా జెండాను రూపొందించి చేసుకున్నారు. గాంధీజీ తర్వాత ఆ 2 కలర్లలో మధ్యలో తెలుపు రంగు పెట్టి చెరక అంటే రాట్నమును చేర్చు అని పింగళి వెంకయ్య గారికి సూచిస్తే గాంధీ సూచనను ఆమోదంగా తీసుకొని పింగళి వెంకయ్య గారు ఒక జెండాను రూపొందించారు. ఇదే జెండాను స్వరాజ్ జెండా అని అంటారు. అయితే స్వరాజ్ ఉద్యమం జరిగేటప్పుడు ఈ ఎరుపు, ఆకుపచ్చ రంగులు మతానికి దగ్గరగా ఉన్నాయి అని కొంతమంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ జెండాను 1931లో కరాచీ కాంగ్రెస్ సమావేశంలో కొద్ది మార్పులతో చారిత్రాత్మక తీర్మానం చేసి ఆ జెండాను ఆమోదించారు. ఆ మార్పులు ఏమి అంటే పైన నారింజ రంగు, మధ్యలో తెలుపు, అడుగు భాగాన ఆకుపచ్చ ఈ రంగులు తీసుకొని మధ్యలో గాంధీ గారి సూచనలు తగ్గట్టు చరక, రాట్నం అదే నమూనాలో ఉంచి ఈ 1931లో స్వరాజ్ జెండా అనే ఒక జెండా వచ్చింది. ఈ జెండా తర్వాత దీని నమూనాను 6వ దశలో 1947లో రాజ్యాంగ పరిషత్తు జాతీయ పతాకాన్ని భారత జాతికి ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో చారిత్రాత్మక పరిణామంలో జరిగిన మార్పులు, చేర్పులను అన్నిటినీ తీసుకొని ఒక జెండాను రూపొందించాలని వాళ్ళు సారనాథ్ స్తూపంలో ఉన్న అశోక చక్రాన్ని 24 స్పోక్స్ ఆ చక్రాన్ని తెలుపు రంగు మధ్యలో ఉంచి పైన కాషాయం, కింద ఆకుపచ్చ ఈ రంగులతో దీర్ఘ చతురస్రాకారంలో గల ఈ జెండాను మన జాతికి అందించారు. ఇది చారిత్రక పరిణామం, స్టెప్ బై స్టెప్. సర్, భారత జాతీయ పతాక రూపకల్పనలో పింగళి వెంకయ్య గారి సేవలను ఏ విధంగా విశ్లేషిస్తారు? పింగళి వెంకయ్య గారు భారతదేశ జాతీయ జెండాను రూపొందించిన జాతీయ పతాక నిర్మాత. మన తెలుగువారైన పింగళి వెంకయ్య గారు మన దేశానికి ఒక జెండాను అందించిన గొప్ప దేశభక్తుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కృష్ణా జిల్లా దివి తాలూకాలో బట్ల పెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు 2వ తారీఖున జన్మించాడు. 19 ఏళ్ల వయసులోనే భారత సైన్యంలో చేరి భారతదేశం తరపున దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఒక సంకల్పంతో రైల్వేలో గార్డుగా పనిచేశాడు. దేశ స్వాతంత్రానికి సేవ చేయాలనే తపనతో రహస్య విప్లవ సంఘాలలో కూడా కలిసి పనిచేశాడు. అయితే పింగళి వెంకయ్య గారికి వ్యవసాయం అంటే మంచి అభిరుచి. నూతన వంగడాలు, ఉత్పత్తి విధానాలు ఏ విధంగా ఉండాలి, వ్యవసాయంలో ఆధునిక పోకడలను కనిపెట్టడం ఇలాంటివన్నీ పింగళి వెంకయ్య గారికి ఇష్టం కావున వ్యవసాయదారునిగా కూడా ఉంటూ బ్రిటన్లో రాయల్ అగ్రికల్చర్ సొసైటీలో సభ్యత్వం కూడా తీసుకున్నారు. తర్వాత బందరు జాతీయ కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి ఇండియాకు ఒక జాతీయ పతాకం అనే ఒక పుస్తకాన్ని రూపొందించాడు. అనేక దేశాల్లో ఉండే జెండాలన్నింటినీ శోధించి పరిశీలించి జెండాల మీద పరిశోధన చేస్తూ వచ్చినాడు. అయితే ఈ జెండాల మీద పరిశోధన చేసే క్రమంలో మన ఆంధ్రదేశంలోనే 1921లో విజయవాడలో జరిగిన చారిత్రాత్మకమైన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో జెండాల మీద పరిశోధనలు చేసే పింగళి వెంకయ్య గారిని మన గాంధీ గారు
పిలిచి మన భారతదేశానికి మన జాతికి తగ్గట్టుగా ఒక జెండాను రూపొందించమని ఆదేశిస్తే అప్పుడు ప్రస్తుతం ఉన్న జెండాను మన పింగళ వెంకయ్య గారు రూపొందించారు. తర్వాత కొద్దిపాటి మార్పులతో అది నమూనా మారి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఆ మహానుభావుడు అందించిన జెండాను మన జాతీయ జెండాగా మనం ప్రకటించుకొని జాతీయ జెండాను గౌరవించుకుంటున్నాం. అలాంటి పింగళ వెంకయ్య గారు 1963 జూలై 4న విజయవాడలో పరమపదించారు. జాతీయ పతాకంలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు మరియు అశోక చక్రం సూచించే విలువలేమిటి సార్? జాతీయ జెండాలో రంగులు ఫస్ట్ ఒక జాతీయ జెండా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటూ పై వైపున కాషాయం, ముందు ఎరుపు రంగు ఉండేది, ఆ తర్వాత అదే ప్లేస్లో కాషాయం రంగును చేర్చారు. ఆ కాషాయము ఎందుకు కాషాయాన్ని తీసుకున్నారు అంటే కాషాయ రంగు ఉత్సాహము, ధైర్యము, త్యాగం వీటికి గుర్తుగా ఉంటుంది. మనము ఈ కాషాయ జెండా అనేది భారతీయత కూడా ఆ కాషాయం రంగులో వ్యక్తపరుస్తుంది. కాబట్టి మనము జెండా ప్రధానమైన పై భాగాన కాషాయాన్ని తీసుకున్నాం. తర్వాత మధ్య భాగాన తెలుపు. ఈ తెలుపు శుద్ధ సత్వగుణానికి నిదర్శనం, అలాగే సత్యానికి, శాంతికి కూడా గుర్తు. ఈ తెలుపు రంగు అనేది చాలా పవిత్రమైనదిగా, ఆ తెలుపు రంగులోనే మన దేశానికి, మన శ్రామిక శక్తికి ముందు నుంచి స్వశక్తితో ఎదిగే భారతీయులం కాబట్టి మనము తెలుపులో రాట్నం అంటే చరక దాన్ని ఇవ్వమని మహాత్మా గాంధీ గారు వెంకయ్య గారికి చెప్తే అప్పుడు రాట్నం పెట్టారు. తర్వాత మన జాతీయ పరిషత్తు రాట్నం బదులుగా ప్రపంచ దేశాల సరసన మన జెండా నిలబడాలి అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనమైన అశోకుని పాలనలోని ధర్మచక్రము, ఈ ధర్మచక్రాన్ని 24 స్పోక్స్ తో ఉండే ధర్మచక్రాన్ని ఆ తెలుపు రంగు పైన నీలం రంగులో తెలుపు పైన ముద్రించినారు. దీన్ని అశోక చక్రాన్ని అంటాము. అశోక చక్రం చరిత్రలో మనము చాలా ఇంపార్టెంట్. ఈ అశోక చక్రాన్ని సారనాథ్లో ఉండే ఒక అశోక స్తంభం నుంచి తీసుకొని మనం తెలుపు రంగు మీద పెట్టాం. ఎందుకు అశోక చక్రాన్నే తీసుకున్నాము అంటే ప్రాచీన చరిత్రను కూడా గమనిస్తే చక్రాన్ని ఎప్పుడైతే కనుగొన్నారో అప్పటి నుంచి మానవుని గమనం అనేది స్టార్ట్ అయ్యింది. అనేక విధాలుగా ఊహించని విధంగా మానవ జీవితంలో మార్పులు వచ్చాయి. ఆ చక్రం మొదట్లో మామూలు సాధారణమైన చక్రంగా ఉండి తర్వాత యాంత్రికాల్లో కూడా చక్రము దూసుకుపోతూ అభివృద్ధిలో దూసుకుపోతూ చక్రానికి తిరుగులేదు, చక్రం ఉంటే ఇంకా అభివృద్ధి పరుగులు పెడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ అశోక చక్రాన్ని తీసుకొని గమనానికి చిహ్నంగా తెలుపు రంగు పైన అశోక చక్రాన్ని ఉంచారు. అలాగే అశోక చక్రం కింద ఆకుపచ్చ రంగు సౌభాగ్యానికి నిదర్శనం. మన భారతదేశ ఆర్థిక మూలాలు బాగా పుష్టిగా ఉండాలి అంటే వ్యవసాయము వెన్నెముక కానుక ఆకుపచ్చ రంగు రైతన్నలకు, కష్టపడే వారికి సౌభాగ్యానికి చిహ్నంగా తీసుకున్నారు కాబట్టి అడుగు భాగాన ఆకుపచ్చను చేర్చినారు. సార్, స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ పతాకం ప్రజల్లో దేశభక్తి, ఐక్యతను ఏ విధంగా పెంపొందించిందంటారు? స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ జెండా ఐక్యత అనేది చాలా విశాలమైన భావన. ఎందుకంటే మనము స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు, కానీ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పుడు ఆ మహనీయులు వారి భావోద్వేగాలను మనం చదివినా, మనం అర్థం చేసుకున్న స్వాతంత్ర ఉద్యమంలో జెండాకు విశేషమైన ప్రాధాన్యత ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ జెండా భారతీయులందరినీ భిన్నత్వంలో ఏకత్వంను చూపించింది, ప్రతిబింబించింది. భిన్నత్వంలో ఏకత్వం, ఎందుకంటే భారతదేశంలో అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు, డిఫరెంట్ ప్రజలు ఉన్నా గాని వాళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే దాంట్లో జాతీయ జెండా చాలా గొప్పగా పోషించింది పాత్ర. అలాగే బ్రిటిష్ వారు
డివైడ్ అండ్ రూల్ అనే కుటిల పన్నాగాలను తిప్పి కొట్టగలిగిన ఏకైక ఆయుధం మన జాతీయ జెండానే. ఎందుకంటే ఆ బ్రిటిష్ వారి కుట్రల పన్నాగాలను, వారి ప్రలోభాలను భారతీయులు ఆ జెండాను చూసినా, జెండాకు ఇచ్చిన విలువకు భారతీయులందరూ త్యాగానికి, శాంతికి, స్వయం సమృద్ధికి ఈ జెండా చిహ్నము కనుక జెండాను జాతీయ ఉద్యమంలో చాలా చక్కగా ప్రతిబింబించుకున్నారు. అలాగే భారతీయులు వారి ఆత్మ గౌరవాన్ని, బ్రిటిష్ వారు జెండా మీద అనేక ఆంక్షలు విధించారు. అనేక సందర్భాల్లో జెండా ఎగరవేయకూడదు, జెండాను మీరు అసలు చేత పట్టుకోకూడదని కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రజలు ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా జెండాను చేతుల నుంచి కింద పడకుండా ఒకరికొకరు చేతులు మార్చుకోనైనా జెండాను ఎత్తులో నిలబెట్టి బ్రిటిష్ వారికి ఒక సవాలు విసిరారు. ఈ సవాలు విసిరంలో అనేక సంఘటనలు ఉన్నాయి. ఉద్యమకారులు ఈ జెండాను చూస్తే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. జెండాను ఏ విధంగా కూడా నేలపాలు కాకుండా భారతీయులందరూ దేశ గౌరవాన్ని కాపాడారు. అమరవీరుల త్యాగం నిజంగా వృధా పోదనే దానికి ఒక చిన్న ఉదాహరణ. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు అస్సాంలో 17 సంవత్సరాల బాలిక కనకలత బారువా అనే అమ్మాయి బ్రిటిష్ వారు జెండాను మీరు చేతిలో పట్టుకుంటే మేము తుపాకీతో కాలుస్తాము అని హెచ్చరించినా గాని ఆ అమ్మాయి బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుళ్ళను కూడా లెక్క చేయకుండా జెండా పట్టుకొని పోలీస్ స్టేషన్ పైన జెండా నాటాలని చెప్పి 17 ఏళ్ల బాలిక జెండాను నాటే క్రమంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది. ఇట్లా భారతదేశంలో అనేక చోట్ల ఇట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఉదాహరణలన్నిటినీ మన జాతీయోద్యమానికి ప్రతి ఒక్కరూ అన్వయించుకొని జెండా పైన అనేక ప్రార్థనలు చేసుకున్నారు. దేశభక్తి గీతాలు వచ్చాయి. జెండా ఉంచా రహే హమారా అంటే జెండాను ఎంతో ఉన్నతంగా, ఎంతో ఎత్తులో నిలబెట్టాలి అని ప్రతి ఒక్కరూ దేశభక్తి గీతాలు పాడుకుంటూ జాతీయోద్యమంలో ఒక ఉత్సాహంతో పాల్గొన్నారు. అలాగే క్రమశిక్షణతో కూడా జెండా కనపడిందంటే భారతీయులకు అలవాటుగా ఆటోమేటిక్ గా క్రమశిక్షణ అనేది వస్తుంది. అంత గొప్పతనం గల జెండా భారతదేశ స్వాతంత్రోద్యమంలో చాలా ప్రముఖ పాత్ర పోషించింది. సార్, మనకి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, మన భారత జెండా నియమావళి అని ఉంది కదా సార్. సో దీని ప్రకారం ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు ఏంటి? చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఇది. ఎందుకంటే మన భారతదేశ జెండా నియమావళి భారతీయుల్లో ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. ఎందుకు? గతంలో జెండా కాగితము, వస్త్రం కొన్ని దానిపైనే రూపొందించాలి. తర్వాత ఈ జెండా నియమావళి వచ్చిన తర్వాత నియమ నిబంధనలు కొంచెం సరళతరం చేశారు. ఎందుకంటే కాలక్రమేణా పాలిస్టరు, కాటను, ఉన్ని, పట్టు లేదా ఖాదీ ఇట్లాంటి దానితో కూడా జెండాను తయారు చేయడం. అయితే జెండాను తయారు చేసేటప్పుడు జెండా దీర్ఘచతురస్రాకారంలో 3:2 నిష్పత్తిలోనే ఉండాలి. పైన నారింజ రంగు పట్టి ఉండాలి. ఎప్పుడు కూడా జెండాను కింద ఆకుపచ్చ రంగు ఉంటుంది. చాలా మంది పొరపాటు ఏం చేస్తారంటే ఈ ఆకుపచ్చ రంగును పైకి తీసి కాషాయ రంగును కింద వచ్చేట్టుగా చేస్తారు. దీన్ని తలక్రిందులుగా ఎగరవేయడం అంటారు. ఇది ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే జెండా కోడ్ ప్రకారము ఇది వ్యతిరేకం. ఎప్పుడూ కాషాయ రంగు పైన మాత్రమే ఉండాలి. అలాగే జెండా ఎంతో ఎత్తులో ఉండాలి. జెండా కన్నా ఎత్తు ఏది ఉండకూడదు. ఎత్తు ఇతర జెండాలు కానీ ఇతర గుర్తులు కానీ ఈ ప్రాధాన్యత ఉన్న ఏ వస్తువు నమూనాలు కూడా మన జాతీయ జెండా కన్నా ఎత్తులో ఉండకూడదు. భారతదేశ జెండానే ఎత్తులో ఉండాలి. అలాగే ఇతర దేశాల జెండాలతో మన జెండాను ఎప్పుడూ పోల్చకూడదు. ఎందుకంటే అన్ని దేశాల జెండాల కన్నా మన భారతదేశ జెండా చాలా గొప్పది. అలాగే జెండాను మనము అలంకరణలుగా కూడా వాడకూడదు. ఈ నేటి యువత అలంకరణలుగా వాడతారు. ఎందుకు? హ్యాట్ మీద పెట్టుకోవడము, తర్వాత దాన్ని చేతి రుమాలుగా మార్చుకోవడము, అలాగే నడుము కింద భాగం ఇట్లా వస్త్రంగా ధరించడము, వస్త్రాల పైన ముద్రికలుగా జాతీయ జెండాను ఉంచడము, ఇవన్నీ చేస్తారు. ఇవి చేయకూడదు. అలాగే జెండా ఎప్పుడు కూడా నేలను తాకకూడదు, నీటిని తాకకూడదు. మన జెండా
పొరపాటున కూడా కింద పడకూడదు. కింద పడితే వెంటనే తీసేసి పైన ఉండాలి. ఎందుకంటే మన జెండా ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. అలాగే జెండా పైన రాతలు రాయడం ఉండకూడదు. ఎందుకంటే మనకు అలవాటు ఏదైనా చారిత్రక ప్రాధాన్యత ఉండే దానిపైన మన యువత తెలుసో తెలియకో వాళ్ళ పేర్లు కానీ అట్లాగే జెండా పైన ఎటువంటి రాతలు కూడా రాయకూడదు. జెండా ఎగరేసిన తర్వాత మళ్ళీ జెండాని కిందికి దించేటప్పుడు చాలా గౌరవప్రదమైన వీడ్కోలుతో జెండాను దించాలి. అంతేగాని ఎలాగంటే అలా జెండాను తీసేయడము, పక్కన పడేయడము ఇవన్నీ కూడా చేయకూడదు. ఈ మనకు వచ్చిన 2022లో జెండా నిబంధనల ప్రకారం ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్లకు ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి అని తెలుసుకోవాలి. చాలా మంది అవగాహన లేక లేదా జెండా నియమావళి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఉదాహరణకు ఆ జెండాను తలకిందలుగా ఎగురవేయడం, చిరిగిన జెండాను వాడడం, రంగుపోయిన జెండాను వాడడం, నలిగిపోయిన జెండాను వాడడం, జెండాను వాడిన తర్వాత ఆ రోడ్ల పైన పడేయడం, డ్రైనేజీలో చెత్తబొట్టల్లో వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పి మనము ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలి. జెండా యొక్క ప్రాధాన్యతను ప్రతి పౌరునికి తెలిసేలా మనం అవగాహన సదస్సులు, మీ రేడియోలు, టీవీలు ఇలాంటి ద్వారా ప్రజల్లో మనం అవగాహన చేస్తే చాలా వరకు ఈ జెండా నిబంధనలు ఉల్లంఘించకుండా చూసుకోవచ్చు. సార్, కార్యక్రమంలో చివరగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరానికి చేరవేయడంలో ఇటువంటి కార్యక్రమాల పాత్ర ఎంత ముఖ్యమంటారు? సార్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జాతిని బలోపేతం చేయడంలో ఒక ఆయుధం లాంటిది. భారతదేశ మూల స్తంభాలైన రాజ్యాంగం విలువలు, జాతీయత, సమైక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రజల దైనందిన జీవితాల్లోకి ఈ ప్రచారం హర్ ఘర్ తిరంగా అనే ప్రచారం తీసుకెళ్తుంది. ప్రజల్లో చైతన్యం కలిగించే ఒక గొప్ప సాధనంగా కూడా ఈ హర్ ఘర్ తిరంగాను చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగ విలువలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, రాజ్యాంగాన్ని భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు ఖచ్చితంగా గౌరవించాలనేది ఒక ప్రాథమిక విధి. కాబట్టి ఇట్లాంటి హర్ ఘర్ తిరంగా ప్రచారం చేయడం వల్ల రాజ్యాంగ పీఠికలోని సమానత్వము, సోదరభావము అనేది రూపొందుతుంది. చివరగా మన భారతీయుల అజెండాలు అందరివి వేరైనా జెండా మాత్రము ఒకటే అనే నినాదం బ్రిటిష్ వారు మనల్ని విభజించాలని చూసి పరిపాలించినప్పటి నుంచి మనము ఆ అజెండాతోనే స్వాతంత్రోద్యమం ఫలాలు తెచ్చుకున్నాము. ఇప్పుడు మనం ఆ మహాత్ముల త్యాగ ఫలాలకు అనుగుణంగా స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామంటే వీటన్నిటినీ కారణం ఏకం చేసింది మాత్రం మన జాతీయ జెండా అని చెప్పగలం సార్. సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హర్ ఘర్ తిరంగా సందర్భంగా మన జాతీయ పతాకంకి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్. तिरंगा हर घर तिरंगा. ఇంతవరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ గోవింద్ సురేంద్ర గారు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.